హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అక్క వాళ్ళ పాప అన్నప్రాసనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ 100 ఏళ్ళ నాటి టెంపుల్గా చెప్తుంటారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ టెంపుల్ని కట్టారంట. నాకు తెలిసిన ప్రకారం ఈ టెంపుల్ గురించి అయితే చెప్తానండి. ఒక బ్రిటిష్ అధికారికి సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తూ కొండ మీదకి వెళ్ళి అదృశ్యమయ్యేవారంట. ఒకరోజు ఇలా ఒక 2-3 సార్లు జరిగిందంటండి. ఒకరోజు కలలో కనిపించి కొండ మీదే ఉన్నట్టుగా ఆయనకి దర్శనం అయితే జరిగిందంట. అందుకని చెప్పి ఆ బ్రిటిష్ అధికారి ఏకశిలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పార్వతీదేవిని అని శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠిని చేస్తుంటారు. అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. రాత్రికి కళ్యాణం అయితే చేస్తారండి. 5 రోజులు తీర్థం కూడా జరుగుతుందండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మొదలుపెట్టి 5 రోజులు తీర్థం చేస్తారు. ఇక్కడ మ్యారేజెస్ గురించి, జాబ్స్ ట్రై చేసేవాళ్ళు, కిడ్స్ గురించి, హెల్త్ గురించి ఈ టెంపుల్కి వచ్చి దండం పెట్టి పూజలు, అభిషేకాలు చేసుకుంటారండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా నిదర్శనం. ఈ గుడి కొండ మీద ఉందండి. ఈ గుడి ఎక్కడుందంటే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఫజిలాబాద్ అండి విలేజ్. రాజమండ్రి నుంచి అయితే 1 అవర్ జర్నీ ఉంటుంది. గోకవరం నుంచి అయితే 15 మినిట్స్ జర్నీ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.